మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు. కానీ ఆడబిడ్డ నిధి అన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు. 2 ఏళ్లు అయింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇచ్చింది మాత్రం గుండు సున్నా. ఇచ్చింది గుండు సున్నా. ఇక గ్యాస్ సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 ఏళ్లు అయింది. 6 సిలిండర్లు రావాలి. ఇచ్చింది 1 లేదా 2. ఇక ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ అయితే అసలు ఎంత ఉదరగొట్టారంటే అసలు చివరికి దాన్ని కేవలం ఒక 5 కేటగిరీలకి మాత్రమే పరిమితం చేశారు. ఇక 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మళ్లీ గుండు సున్నా. తల్లికి వందనం అన్నారు. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారండి. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారు ఈ పథకం ద్వారా. ఏంటి మీరు చేసింది మహిళలకి? ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు అంటూ ఇలా జగనన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటువంటి ఎన్నో పథకాలని మీరు రద్దు చేశారు. ఇది మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది. నిజంగా కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజున మీ మాటలు. ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగా ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది, దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి నేను ఆమోదిస్తున్నాను అని. అసలు మీరేంటి సార్ ఆమోదించేది? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆమోదించడం ఏంటి? త్వరలో ఎలాగో పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అవబోతోంది. ఎలాగో 33% రిజర్వేషన్ దేశమంతటా రాబోతోంది ఉమెన్ కి. ఈ రోజున మీరు మీ అబ్బాయి కలిసి అదేదో మీ సొంత బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు మాట్లాడతారేంటి? వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు, వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులకి ఎలా అయితే మేము తెచ్చాము అని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారో అలాగే సేమ్ టు సేమ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. నిన్న మహానాడు వేదికలో అది క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. ఎంతసేపు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమయ్యారన్న విమర్శల మధ్య ఈ రోజున సడన్ గా ఆయన మీద గౌరవం పెరిగిపోయి చెప్పులేసిన సంగతి కూడా మర్చిపోయి ఆయన మీద ఈ రోజు ఆయన మా తాతగారు అంటూ దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏవి మర్చిపోరు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా, చాలా నిశితంగా, వివరంగా ప్రతి ఒక్కటి వివరించిన తర్వాత మీరు ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధపు విమర్శలు అన్న విషయం ఈ రోజున కొత్తగా ఓటు హక్కు రాబోయే న్యూ ఓటర్ కి కూడా క్లియర్ గా అర్థమైంది. క్లియర్ గా తెలుసుకున్నారు ఈ రోజున యూత్ అంతా కూడా.
నిజంగా జరిగింది ఇది అన్న విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. నిజంగా మీ